టైం 24/7 మరి ఇవాల్టి బంగారం అప్డేట్స్ చూసుకున్నట్టయితే ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లలో పసిడి వెండి ధరలు మార్చి 3వ తేదీన సాయంత్రం నుంచి మార్చి 4వ తేదీన ఉదయం వరకు చూస్తే భారీ స్థాయిలో పతనం కావడం విశేషమని చెప్పుకోవచ్చు. స్పాట్ గోల్డ్ రేట్ ప్రస్తుతం ఔన్స్ కు $5,150 స్థాయిలో ఉంది. కిందటి రోజు చూసుకున్నట్టయితే ఇది $5,400 మార్కు దాటి ట్రేడ్ అవ్వడం గమనార్హం. అక్కడి నుంచి ఇంటర్డేలో ఒక్క దేశంలో $530 స్థాయికి కూడా చేరింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే $5,150 మార్కు వద్ద ఉంది. ఇక వెండి ధర ఏకంగా $95 స్థాయి నుంచి 15% పైగా పతనంతో $80 స్థాయికి చేరింది. ఇక గుడ్ న్యూస్ చూసుకున్నట్టయితే డాలర్ కు దెబ్బ మళ్ళీ భారీగా దిగి వచ్చిన బంగారం ధర తులం ధర ఎంత అని చూసుకున్నట్టయితే పసిడి ప్రియులకు మళ్ళీ శుభవార్త అందింది. అంతర్జాతీయంగా యుద్ధ భయాలు నెలకొన్నప్పటికీ బంగారం ధర చూసుకున్నట్టయితే వరుసగా 2 రోజులు కూడా భారీగా దిగి వచ్చింది. ఇవాళ మార్చి 4వ తేదీన చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో 22 క్యారెట్ల పుత్తడి ధర చూసినట్టయితే $2,650 తగ్గి దీంతో తులం ధర చూసుకున్నట్టయితే $1,53,650కి చేరింది. వెండి ధర చూసినట్టయితే మరోవైపు స్థిరంగానే ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లలో గోల్డ్ సిల్వర్ రేట్లు మార్చి 3వ తేదీన 4వ తేదీన మధ్య భారీగా తగ్గాయని చెప్పుకోవచ్చు. మరి ఇటీవల ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులు మళ్ళీ ఇరాన్ ప్రతి దాడుల నేపథ్యంలో బంగారం వెండి ధరలు మరోసారి బగ్గుమన్న సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యాయి. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ బంగారం వెండి ధరలు వరుసగా 2 రోజులుగా తగ్గడం గమనార్హం. మరి కిందటి రోజు చూసుకున్నట్టయితే $2,350 తగ్గగా 2 రోజులలో పసిడి ధర చూసుకున్నట్టయితే 5,000 తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల పుత్తడి ధర చూసినట్టయితే మార్చి 4వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో $2,890 తగ్గగా 10 గ్రాములకు ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లలో చూసుకున్నట్టయితే $1,67,620 వద్ద ట్రేడ్ అవుతుంది. కిందటి రోజు ఇది చూసినట్టయితే $2,580 మేర పతనమైంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.